బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అంటారు. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు నిద్ర ఎందుకు వస్తుందండి? ఇంకా ఏ పుస్తకం చదివినా నిద్ర రావట్లేదు, కానీ బైబిల్ చదివితేనే నిద్ర వస్తుందా? ప్రార్థన చేద్దామన్నా నిద్ర ముంచుకొస్తుంది, బైబిల్ చదువుదామన్నా నిద్ర ముంచుకొస్తుంది. అంటే దీని వెనక ఏదో కారణం ఉండి తీరాలి. అన్ని పుస్తకాలు చదివినప్పుడు నిద్ర రావటం లేదే, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వెంటనే నీకు నిద్ర ముంచుకొని వస్తుంది అంటే ఖచ్చితంగా అపవాది ప్రభావం ఉన్నట్టే. నీవు దేవునితో కనెక్ట్ అవ్వడం ఇష్టం లేదు, ప్రార్థన చేయకుండా నేను ఆపుతున్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో కనెక్ట్ అవుతావు, వాక్య ధ్యానము వాక్య వినుట ద్వారా దేవునితో కనెక్ట్ అవుతుంది నీ ఆత్మ. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుంది. ఒక ఫ్యాన్ కొన్నారు, ఒక రిఫ్రిజిరేటర్ కొన్నారు, ఇంకేదైనా వస్తువు కొన్నారు, ఆ కనెక్టివిటీ వైర్ తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేయాలి? మెయిన్స్ ఉంటాయి కదా, దానికి అలా కనెక్ట్ చేయకపోతే ఫ్యాన్ తిరుగుతుందా? కనెక్ట్ అయినప్పుడు ఫ్యాన్ తిరగదు, లైట్ వెలగదు. కనెక్ట్ చేసినప్పుడు ఆ లైట్ వెలుగుతుంది, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే నువ్వు దేవుని వాక్యంతో కనెక్ట్ అయినప్పుడు, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయినప్పుడు, విశ్వాస ప్రార్థనతో దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుని శక్తితో నింపబడతావు, దేవుని కృపతో నింపబడతావు. దేవుడిచ్చే ధైర్యం నీకు వస్తుంది, విశ్వాసం నీకు వస్తుంది, నిరీక్షణ నీకు కలుగుతుంది. నువ్వు జయ జీవితాన్ని జీవించబోతున్నావు. మీరు దేవునితో కనెక్ట్ అయితే అపవాదికి లయపరుస్తారు. నీ ఆత్మీయ జీవితం బాగా పనిచేస్తుంది, మీ ప్రార్థనకు ఫలితం కలుగుతుంది, మీ మొర్ర దేవుడు వింటాడు. అది పొందుకోకుండా అపవాది నీకు ముందుగానే ఎత్తుగడ వేసి ఆత్మస్వరూపిగా ఉన్న చీకటి శక్తులు మనల్ని బైబిల్ పట్టుకొని చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని మీద ఆసక్తి లేకుండా చేస్తూ ఉంటాయి. దేవుని కార్యాలు నువ్వు చూడకూడదు, దేవునితో నువ్వు నడవకూడదు, నువ్వు దేవునితో కలిసి ఆశ్చర్యమైన కార్యాలను పొందకూడదని అపవాది యొక్క ప్లాన్. అలా నెరవేరకుండా ఉంచడానికి అపవాది మిమ్మల్ని మోసగిస్తున్నాడు. ఆ అపవాది ఉచ్చులో పడకుండా అందరూ దేవునితో కనెక్ట్ అవుదురుగాక.